మనలో చాలామంది స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బహుశా కొద్ది మంది మాత్రమే బీటీఎస్టీ, ఎస్టీబీటీ అనేది చేస్తూ ఉంటారు. సో వెరీ సింపుల్గా ఏంటంటే మనం స్వింగ్ ట్రేడ్ చేస్తేనేమో ఆ యొక్క పొజిషన్ని 1 వీక్ దాకా, ఒక్కొక్కసారి 10-20 రోజులు కూడా క్యారీ చేస్తాం. అదేవిధంగా ఇంట్రాడే అంటే ఆ రోజులో మనం ఫినిష్ చేసేస్తాం అనమాట. ఆ రోజు ప్రాఫిట్ రాని లాస్ రాని క్లోజింగ్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అంటే మోర్ దాన్ 6 months 1 year అనేది హోల్డ్ చేస్తాం. బట్ బీటీఎస్టీ ఏంటంటే ఒకటే రోజు అనమాట. అంటే ఈరోజు సాయంత్రం 2 గంటలకు 3 గంటలకు పొజిషన్స్ అనేవి తీసుకొని రేపటి రోజున ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం. అండ్ ఆఫ్ కోర్స్ స్మాల్ లాసెస్ కూడా పెట్టుకోవాలి మనం, స్టాప్ లాస్ అనేది. ఎనీహౌ ఈ యొక్క బీటీఎస్టీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, చివరి దాకా చూడండి. ఇక్కడ బై ద డెఫినేషన్ మనం చూడగానే బీటీఎస్టీ అంటే సింపుల్గా ఏంటంటే బై టుడే సెల్ టుమారో. బై టుడే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ దగ్గర బై చేసాం. ఇది మనం బై చేసేది ఒకటి ఫ్యూచర్ అయినా బై చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అయినా బై చేసుకోవచ్చు, లేకపోతే క్యాష్ అంటే ఈక్విటీ అంటాం కదా అదైనా బై చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట, రిస్క్ బేస్ చేసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి ఈరోజు మనం సాయంత్రం 2 గంటలకో 3 గంటలకో బై చేసుకున్నాం. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ 110 దాకా వెళ్ళింది. నెక్స్ట్ డే మార్నింగ్ 15 minutesలోనో లేకపోతే ఒక్కొక్కసారి గ్యాప్ అప్ కూడా అయిపోతుంది. మనకేమవుతుందంటే 100 రూపీస్లో బై చేసాం 110లో, కాబట్టి దగ్గర మనకి 10 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 షేర్స్ అనేది క్యారీ చేసాం అనుకోండి, 100 పదులు 1000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఫ్యూచర్ అనుకుంటే బేస్డ్ ఆన్ ద లాట్ అయితే 1000 ఉంటే 1000 పదులు 10,000 వస్తుంది ప్రాఫిట్. అదేవిధంగా ఆప్షన్స్ ఓకే దాన్ని బట్టి అనమాట, మూమెంట్ని బట్టి. అండ్ క్యాష్ ఈక్విటీ క్యారీ చేసుకోవచ్చు మనం. సో ఈ బీటీఎస్టీ ఎప్పుడు తీసుకుంటామంటే సింపుల్గా బుల్లిష్ వ్యూ అనేది ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాం. అంటే బుల్లిష్ వ్యూ ఎప్పుడు ఉంటుంది మనకంటే దానికి మనం బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ కానీ మన అనాలిసిస్ని బట్టి బుల్లిష్గా ఉంది పర్టికులర్ స్టాకు లేకపోతే పర్టికులర్ బ్యాంక్ నిఫ్టీ అనుకున్నప్పుడు ఈ యొక్క పొజిషన్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే ఎస్టీబీటీ. బీటీఎస్టీ అనేది మనకు అర్థమైంది. ఎస్టీబీటీ ఇక్కడ చూడండి, సెల్ టుడే బై టుమారో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ మనం బై చేసుకున్నాం, సెల్ చేసాం. సెల్ ఎప్పుడు చేస్తాం? వీక్గా ఉన్నప్పుడు. ఈరోజు మార్కెట్ ఎంత ఉంది, రేపు ఇంకా తగ్గిద్ది అనుకున్నప్పుడు సెల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్లో మంచి సెల్ చేసాం ఈరోజు, మరుసటి రోజు అది 90 రూపాయలకు వచ్చింది. ఫస్ట్ 15 minutes అవ్వచ్చు, ఒక్కొక్కసారి గ్యాప్ డౌన్ కూడా జరుగుతుంటుంది, ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉన్నా అలా ఉన్నా సరే. సో ఎనీహౌ ఇక్కడ వ్యూ వచ్చేసరికి బ్యారిష్ అనమాట. మార్కెట్లో మన వ్యూ ఏంటంటే మార్కెట్ కిందకి వెళ్తుంది అన్నప్పుడు మనం పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు, ఫ్యూచర్ షార్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ క్యాష్ అంటే ఈక్విటీని మనం షార్ట్ అయితే చేయలేం, గుర్తుపెట్టుకోండి, చేయకూడదు కూడా. ఓకే, ఒకవేళ మనం ఈక్విటీలో క్యాష్లో షార్ట్ చేస్తే కొద్దిగా ఛార్జెస్ పెనాల్టీస్ అవి ఉంటాయి, మేబీ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది రికమెండెడ్ కాదు. ఒకవేళ మనం నిజంగా చేయాలంటే దానికి డిఫరెంట్ మెకానిజం ఉంది, దానికి ఫండ్స్ వాళ్ళకి పెట్టాలి అండ్ అప్రూవల్ తెచ్చుకోవాలి, అదంతా డిఫరెంట్ మెకానిజం. సో ఈ రెండు కూడా చేయలేం. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఎస్టీబీటీలో ఫ్యూచర్ సెల్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ అనేది సెల్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్స్ ఏంటంటే మనం బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు నిఫ్టీ అనేది 18,000 దగ్గర ఉంది అనుకుందాం. 18,000 నుంచి ఒక 200-300 పాయింట్లు లేకపోతే 100 పాయింట్లు అట్లీస్ట్ 17,900కు వస్తుంది అనుకున్నాం. మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే సెల్ చేయొచ్చు కదా. అప్పుడు ఏం చేస్తాం, కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం, లేకపోతే పుట్ ఆప్షన్ అనేది బై చేసుకుంటాం కదా. ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఈ పుట్ ఆప్షన్ అనేది పెరుగుతుంది, అది కూడా ఇండైరెక్ట్గా ఏంటంటే సెల్లింగే. నిన్న క్యాండిల్ అనేది క్లోజ్ అయింది, సో వొలటాలిటీ అనేది కంట్రాక్షన్ అవుతుంది. సో ఎదర్ సైడ్ ఏంటంటే ఒక మూవ్ అనేది రావచ్చు. వీడియోలో మనం క్లియర్గా ఏం చెప్పుకున్నామంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే మనం ఏం చేస్తాం, పొజిషన్స్ లాంగ్ తీసుకుంటాం, ఎందుకంటే మార్కెట్లో మొమెంటం వస్తుందని క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో సేమ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్న చార్టు 1 hour టైం ఫ్రేమ్ చార్ట్ లెఫ్ట్ సైడ్. ఓకే, ఇది 1 hour. బట్ రైట్ సైడ్ వచ్చేసరికి మనం చూస్తున్న చార్టు సేమ్ చార్టు బ్యాంక్ నిఫ్టీ, బట్ 15 minutes టైం ఫ్రేమ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఎప్పుడు 245. అప్పుడు దానికోసం ఏంటంటే ఒక స్ట్రాటజీ అనేది తీసుకొని ఓవర్ నైట్ కూడా క్యారీ అనేది చేయడం జరిగింది. 245 ఇప్పుడు దగ్గర 3 o'clock అనుకోవచ్చు. ఓకే, ఎనీహౌ ఇక్కడ ట్రేడ్ రీజన్ ఏంటంటే మనకి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకొకటి టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసిన లెవెల్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో మూమెంటం రావచ్చు. ఇది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే మనకు మొమెంటం వస్తుంది. ఓకే, ఇది మన వ్యూ అనమాట. సక్సెస్ఫుల్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, మార్కెట్లో లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసుకుంటాం, షార్ట్ తీసుకోం, ఎందుకంటే ఇక్కడ షార్ట్ పని అయిపోయింది ప్రస్తుతం, మొమెంటం అనేది పికప్ అవుతుంది అప్ సైడ్ అనమాట. ఇక ఈ ట్రేడ్ విషయానికి వస్తే మనకి 44,000 కాల్ అనేది బై చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మనకి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం బుల్లిష్ వ్యూ అనేది తీసుకున్నాం, 44,000 కాల్ బై చేసుకున్నాం.
అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం మోడరేట్ బుల్లిష్గా ఉన్నాం, మార్కెట్ అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ లేదు, బట్ స్టిల్ ఏంటంటే మనకి బుల్లిష్ వ్యూ అయితే కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా రిస్క్ అనేది తీసుకున్నాం. ఇక్కడ నేకుడుగా వెళ్లకుండా కాల్ బైలో థీటా డికే అనేది ఎనిమీగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కాల్ని సెల్ చేసుకోవడం జరిగింది. 44,300 కాల్ని దగ్గర దగ్గర 30 రూపీస్ దగ్గర సెల్ చేయడం అనేది జరిగింది. సో మ్యాక్స్ ప్రాఫిట్ మనం చూసుకున్నట్టయితే 25,200 రావడం జరిగింది. అండ్ మ్యాక్స్ లాస్ అనేది మనకి 12,300 కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే క్లియర్గా రిస్క్ రివార్డు చూడండి, ఇక్కడ 1:2.0 ఉంది. అంటే మనం ₹2 ప్రాఫిట్ని సంపాదించడానికి ₹1 అనేది రిస్క్ చేస్తున్నాం. వెరీ గుడ్ అనమాట రిస్క్ రివార్డ్, అండ్ ప్రాబబిలిటీ కూడా బాగుంది. ఓకే, ఎనీహౌ ఇది బ్రేక్ ఈవెన్ అనమాట. 44,100 దాటితే మనకి ఏంటంటే ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. అండ్ టోటల్ పిఎన్ఎల్ మనకి ఈరోజు చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇది ఎక్కువకి వెళ్ళింది ప్రాఫిట్, బట్ ఎనీహౌ ప్రస్తుతానికి ఏంటంటే ఆల్మోస్ట్ మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ అనేది రావడం జరిగింది అప్రాక్సిమేట్గా. ఇక్కడ 5 లాట్స్ కోసం యూస్ చేసిన క్యాపిటల్ వచ్చేసరికి 1,10,000 అనమాట. 5 లాట్స్ అనేది తీసుకున్నాం. సో సేమ్ థింగ్ అనేది మనం 1 లాట్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 5 లాట్స్తో తీసుకున్నాం కాబట్టి మనకి 10,000 వచ్చింది. సో ఒక్కొక్క లాట్కి వచ్చేసరికి ₹2,000 అనమాట. ఒక లాట్తో మనం చేసుకుంటే దగ్గర దగ్గర 20,000 నుంచి 25,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే 2,000 ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ద సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే మనం ఈ యొక్క స్ట్రాటజీని డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, ఈ పర్టికులర్ స్ప్రెడ్ని ఏమంటామంటే బుల్ కాల్ స్ప్రెడ్ అంటాం. బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఇక్కడ ఏంటంటే మోడరేట్లుగా బుల్లిష్గా ఉన్నప్పుడు ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేస్తాం జనరల్గా. లేదు కొద్దిగా సైడ్ వేస్ ఉన్నా సరే మనం ఏంటంటే దీన్ని డిప్లాయ్ చేస్తాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఎట్ ద మనీ ఆప్షన్ బై చేస్తాం. ఆబ్వియస్గా ఎట్ ద మనీ ఆప్షన్ 10 రూపీస్ ఉందనుకోండి, ఓటీఎం ఆప్షన్ సెల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి సింపుల్గా డెబిట్ స్ప్రెడ్ అనమాట మనం తీసుకుంది. ఈ కేసులో దాన్ని క్రెడిట్ స్ప్రెడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఎనీ హౌ ఏంటంటే ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ ఈ యొక్క బై చేసేది ఏదైతే ఉందో అది కరెంట్ మంత్ ఎక్స్పైరీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంది 28th ఎక్స్పైరీ. అదేవిధంగా సెల్లింగ్ చేసేది కూడా 28th ఎక్స్పైరీ ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే అది డిఫరెంట్ స్ట్రాటజీ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క సింపుల్ స్ట్రాటజీలో మనం రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డు బాగుంటుంది. దీన్నే మనం ఏమంటామంటే సింపుల్గా BTST అంటాం. ఓకే, సో డిఫరెంట్గా మనం BTSTని అప్రోచ్ అవుతాం. బట్ వయా స్ప్రెడ్స్, వయా ఆప్షన్స్ అనేది మనం యూస్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది, రిస్క్ ఫ్రీ ఉంటుంది, అంటే చాలా తక్కువగా ఉంటుంది, రివార్డ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఈరోజు మనం చూసాం కదా స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది, మంచి ప్రాఫిట్ వచ్చింది. హోప్ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.